హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్సి సైన్స్ మెథడాలజీకి సంబంధించి విజ్ఞాన శాస్త్ర బోధనోపకరణాలు అనే చాప్టర్లోని ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఈ చాప్టర్కి సంబంధించి పార్ట్ 2 వీడియో అండి ఇది. పార్ట్ 1 వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో శ్రవ్య దృశ్య ఉపకరణాలు ఎడ్గార్ డేల్ అనుభవ శంకులోని అంశాలకు సంబంధించిన బిట్స్ అన్నీ కూడా తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, అభ్యసన ప్రక్రియలో బోధనోపకరణాల స్థానాన్ని చూపే దృశ్య సాధనం ఏది? ఆప్షన్ 1 ఫ్లో చార్ట్, ఆప్షన్ 2 కమ్మీ చిత్రము, ఆప్షన్ 3 అనుభవాల శంకువు, ఆప్షన్ 4 గ్రాఫ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అనుభవాల శంకువు. నెక్స్ట్ క్వశ్చన్, గాలిలో తేమను సమృద్ధిగా ఉంచి మొక్కలను తేలికగా పెంచుటకు ఉపయోగించు బోధనోపకరణం ఏది? ఆప్షన్ 1 టెర్రేరియం, ఆప్షన్ 2 అక్వేరియం, ఆప్షన్ 3 వైవేరియం, ఆప్షన్ 4 హెర్బేరియం. ఆన్సర్ ఆప్షన్ 3 వైవేరియం. నెక్స్ట్ క్వశ్చన్, నమూనాలను సహజ పరిస్థితుల మధ్య ఉంచి తయారు చేసిన బోధనోపకరణం ఏది? ఆప్షన్ 1 డయోరమా, ఆప్షన్ 2 మేకప్, ఆప్షన్ 3 అక్వేరియం, ఆప్షన్ 4 టెర్రేరియం. ఆన్సర్ ఆప్షన్ 1 డయోరమా. నెక్స్ట్ క్వశ్చన్, సమాజాన్ని పాఠశాలకు రప్పించటానికి ఈ ప్రక్రియ ఉపకరిస్తుంది. ఆప్షన్ 1 క్షేత్ర పర్యటన, ఆప్షన్ 2 విహారయాత్రలు, ఆప్షన్ 3 వైజ్ఞానిక ప్రదర్శనలు, ఆప్షన్ 4 ప్రయోగశాల. ఆన్సర్ ఆప్షన్ 3 వైజ్ఞానిక ప్రదర్శనలు. నెక్స్ట్ క్వశ్చన్, నీటిలోని మలినాలు అనే పాఠ్యాంశాన్ని బోధించటానికి అత్యుత్తమమైనది. ఏ వడపోసి చూడడం, బి చాటు ద్వారా ప్రదర్శన, సి సూక్ష్మదర్శిని ద్వారా ప్రదర్శన, డి ఉపన్యాసం ఇవ్వడం. ఆన్సర్ ఆప్షన్ 3 ఏ మరియు సి. వడపోసి చూడడం, సూక్ష్మదర్శిని ద్వారా ప్రదర్శన. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో క్రియాశీల సాధనము కానిది? ఆప్షన్ 1 క్షేత్ర పర్యటన, ఆప్షన్ 2 ప్రదర్శన, ఆప్షన్ 3 నాటకీకరణ, ఆప్షన్ 4 గ్రాఫ్. ఆన్సర్ ఆప్షన్ 4 గ్రాఫ్. నెక్స్ట్ క్వశ్చన్, క్షేత్ర పర్యటన వల్ల విద్యార్థుల్లో కలిగేవి? ఆప్షన్ 1 అమూర్త భావనలు, ఆప్షన్ 2 ప్రత్యక్ష అనుభవాలు, ఆప్షన్ 3 పరోక్ష అనుభవాలు, ఆప్షన్ 4 ప్రాయోజిత అనుభవాలు. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రత్యక్ష అనుభవం. నెక్స్ట్ క్వశ్చన్, ఆకు వైశాల్యాన్ని విద్యార్థులకు బోధించే పద్ధతి. ఆప్షన్ 1 ప్రయోగం, ఆప్షన్ 2 ఫీల్డ్ స్టడీ, ఆప్షన్ 3 గ్రాఫ్ పద్ధతి, ఆప్షన్ 4 రేఖాగణిత పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 3 గ్రాఫ్ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అంశం యొక్క క్రమాభివృద్ధిని చూపించుటకు వాడునది. ఆప్షన్ 1 బులెటిన్ బోర్డ్, ఆప్షన్ 2 ప్యానల్ బోర్డ్, ఆప్షన్ 3 బ్లాక్ బోర్డ్, ఆప్షన్ 4 ఫ్లో చార్ట్. ఆన్సర్ ఆప్షన్ 4 ఫ్లో చార్ట్. నెక్స్ట్ క్వశ్చన్, పాములను ప్రదర్శించే బోధనోపకరణం ఏది? ఆప్షన్ 1 అక్వేరియం, ఆప్షన్ 2 వైవేరియం, ఆప్షన్ 3 హెర్బేరియం, ఆప్షన్ 4 టెర్రేరియం. ఆన్సర్ ఆప్షన్ 4 టెర్రేరియం. నెక్స్ట్ క్వశ్చన్, అక్వేరియం క్రింది వాటికి చెందును? ఆప్షన్ 1 కృత్య పరికరం, ఆప్షన్ 2 దృశ్య పరికరం, ఆప్షన్ 3 శ్రవణ పరికరం, ఆప్షన్ 4 స్మృతి పరికరం. ఆన్సర్ ఆప్షన్ 1 కృత్య పరికరం. క్రింది వాటిలో చెట్లు వివిధ ఉపయోగములు బోధించుటకు మంచి బోధనోపకరణం ఏది? ఆప్షన్ 1 టీవీ ద్వారా ప్రదర్శన, ఆప్షన్ 2 నల్లబల్ల ద్వారా బోధన, ఆప్షన్ 3 చార్ట్ ప్రదర్శన,
ఆప్షన్ 4 నమూనాల ప్రదర్శన. ఆన్సర్ ఆప్షన్ 1 టీవీ ద్వారా ప్రదర్శన. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కల నమూనాలు భద్రపరచుటకు వాడు రసాయనం ఏది? ఆప్షన్ 1 ఆల్కహాల్, ఆప్షన్ 2 కాపర్ క్లోరైడ్, ఆప్షన్ 3 గమాక్సిన్, ఆప్షన్ 4 ఫార్మాల్డిహైడ్. ఆన్సర్ ఆప్షన్ 4 ఫార్మాల్డిహైడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏబిసిడి అను నలుగురు ఉపాధ్యాయులు నీటి చక్రం అనే పాఠ్యాంశాన్ని వివిధ గ్రూపులకు సంబంధించిన విద్యార్థులకు వేరువేరుగా క్రింది విధంగా బోధించారు. ఏ అనే ఉపాధ్యాయుడు వివిధ నీటి వనరుల చిత్రాలను ప్రదర్శించాడు. బి అనే ఉపాధ్యాయుడు ఉపన్యాసం ఇచ్చి బోధించారు. సి అనే ఉపాధ్యాయుడు ప్రయోగం చేసి చూపాడు. డి అనే ఉపాధ్యాయుడు తరగతి పుస్తకాన్ని విద్యార్థులచే చదివించాడు. బోధనోపకరణాల దృష్ట్యా వీరిలో ఉత్తమ ఉపాధ్యాయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 సి అనే ఉపాధ్యాయుడు ఉత్తమ ఉపాధ్యాయుడు. ఎందుకంటే ఈయన ప్రయోగం చేసి చూపాడు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో అత్యంత ఆకర్షణీయ ఆసక్తికర బోధనోపకరణం ఏది? ఆప్షన్ 1 మ్యాప్, ఆప్షన్ 2 గ్లోబ్, ఆప్షన్ 3 డయోరమా, ఆప్షన్ 4 స్పెసిమన్. ఆన్సర్ ఆప్షన్ 3 డయోరమా. నెక్స్ట్ క్వశ్చన్, దృశ్య శ్రవ్య బోధన విధానంలోని మౌలిక ఉద్దేశం ఏమిటి? ఏ విద్యార్థి ఇంద్రియాలకు ప్రత్యక్ష అనుభవం కల్పించడం, బి అభ్యసన ప్రేరణ కల్పించడం, సి బోధనలను సులభతరం చేయడం. ఆన్సర్ ఆప్షన్ 2. ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని అంశాలు కూడా దృశ్య శ్రవణ బోధన విధానంలోని మౌలిక ఉద్దేశాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్షేత్ర పర్యటన ద్వారా అర్థవంతంగా బోధించగల పాఠ్యాంశం ఏది? ఆప్షన్ 1 పంటలు, చీడలు, తెగుళ్ళు, ఆప్షన్ 2 రక్తం నిర్మాణం, ఆప్షన్ 3 జీర్ణక్రియ, ఆప్షన్ 4 రసాయన సమీకరణాలు. ఆన్సర్ ఆప్షన్ 1 పంటలు, చీడలు, తెగుళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, బౌద్ధిక, భౌతిక మరియు సహజ వనరుల అభ్యసన అనుభవాల ప్రధాన వనరు ఏది? ఆప్షన్ 1 పాఠశాల, ఆప్షన్ 2 సమాజం, ఆప్షన్ 3 గృహం, ఆప్షన్ 4 తరగతి గది. ఆన్సర్ ఆప్షన్ 2 సమాజం. క్వశ్చన్, జ్ఞానేంద్రియాల్లో కంటి ద్వారా గ్రహించగలిగే జ్ఞానం. ఆప్షన్ 1 1 నుంచి 5%, ఆప్షన్ 2 11%, ఆప్షన్ 3 83%, ఆప్షన్ 4 3 నుంచి 5%. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 83%. నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్గార్ డేల్ అనుభవాల శంకువులో ఆధార భాగాన ఉండునది. ఆప్షన్ 1 అధ్యయన పర్యటనలు, ఆప్షన్ 2 ప్రత్యక్ష అనుభవాలు, ఆప్షన్ 3 ప్రాతినిధ్య అనుభవాలు, ఆప్షన్ 4 శబ్ద సాంకేతికాలు. ఆన్సర్ ఆప్షన్ 2 ప్రత్యక్ష అనుభవాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ప్రక్షేపిత సాధనం కానిది. ఆప్షన్ 1 స్లైడ్, ఆప్షన్ 2 ఫోటో, ఆప్షన్ 3 ఫిల్మ్ స్ట్రిప్, ఆప్షన్ 4 ఓవర్ హెడ్ ప్రొజెక్టర్. ఆన్సర్ ఆప్షన్ 2 ఫోటో. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో శాస్త్రీయ వనరు. ఆప్షన్ 1 నాణెములు, ఆప్షన్ 2 పర్వతాలు, ఆప్షన్ 3 నక్షత్రశాల, ఆప్షన్ 4 బ్యాంకులు. ఆన్సర్ ఆప్షన్ 3 నక్షత్రశాల. నెక్స్ట్ క్వశ్చన్, విజ్ఞాన శాస్త్ర బోధనలో నమూనాల యొక్క ఉపయోగం. ఏ నమూనాలు దృశ్యపరంగా ఉండును, బి విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం ఆసక్తిని కలిగించును, సి పరిశీలనాత్మక నిర్మాణాత్మక నైపుణ్యం వృద్ధి చెందును. ఆన్సర్ ఆప్షన్ 3. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా నమూనాల యొక్క ఉపయోగాలే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో అనుభవాల శంకువులో 5వ స్థానం ఇవ్వబడిన అంశం ఏది?
ఆప్షన్ 1 నాటకీకరణ, ఆప్షన్ 2 ప్రయోగాలు, ఆప్షన్ 3 క్షేత్ర పర్యటన, ఆప్షన్ 4 టీవీ. ఆన్సర్ ఆప్షన్ 3 క్షేత్ర పర్యటన. నెక్స్ట్ క్వశ్చన్, అరుదుగా లభించే మొక్కలను భద్రపరచుటకు జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా నీవు ఉపయోగించే పద్ధతి ఏది? ఆప్షన్ 1 అక్వేరియం, ఆప్షన్ 2 టెర్రేరియం, ఆప్షన్ 3 హెర్బేరియం, ఆప్షన్ 4 వైవేరియం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 హెర్బేరియం. నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్గార్ డేల్ అనుభవాల శంకువులో మూర్త స్థాయిలో 3వ పట్టి అనుభవం ఏది? ఆప్షన్ 1 ప్రదర్శనలు, ఆప్షన్ 2 క్షేత్ర పర్యటనలు, ఆప్షన్ 3 నాటకీకరణం, ఆప్షన్ 4 ప్రాతినిధ్య అనుభవాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 నాటకీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసన క్రియలో ముఖ్యమైన ప్రేరణ వర్గీకరణ సన్నివేశ కల్పనలు పరిపూర్ణం చేసేవే బోధనోపకరణాలు అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 రాబర్ట్, ఆప్షన్ 2 ఎడ్గార్ డేల్, ఆప్షన్ 3 బర్టన్, ఆప్షన్ 4 సివి గుడ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సివి గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక విజ్ఞాన శాస్త్ర బోధనా పేటిక ద్వారా సరఫరా చేయబడిన వస్తువుల సంఖ్య. ఆప్షన్ 1 76, ఆప్షన్ 2 35, ఆప్షన్ 3 107, ఆప్షన్ 4 10. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 76. నెక్స్ట్ క్వశ్చన్, వివిధ ప్రదేశాలలో విద్యుత్ ప్రవాహ ప్రభావాన్ని చూడడానికి ఉపాధ్యాయుడిగా ప్రాథమిక సైన్స్ కిట్ నుంచి నీవు ఎంపిక చేసుకునే బోధన అభ్యసన సామాగ్రి ఏది? ఆప్షన్ 1 ఎలక్ట్రిక్ సర్క్యూట్ బోర్డ్, ఆప్షన్ 2 మేకులు, ఆప్షన్ 3 స్టీలు తీగ, ఆప్షన్ 4 రాగి తీగ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఎలక్ట్రిక్ సర్క్యూట్ బోర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా ఈగ జీవిత చరిత్రను బోధించుటకు ఉత్తమ బోధనోపకరణం ఏది? ఆప్షన్ 1 ఈగ జీవిత చరిత్ర చూపు చార్టు, ఆప్షన్ 2 ఈగ స్పెసిమన్, ఆప్షన్ 3 ఈగ నమూనా, ఆప్షన్ 4 ఈగ జీవిత చరిత్ర. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఈగ జీవిత చరిత్ర. నెక్స్ట్ క్వశ్చన్, అనుభవాల శంకువులోని శీర్షిక భాగంలో గల అంశం. ఆప్షన్ 1 దృశ్య సంకేతాలు, ఆప్షన్ 2 శబ్ద సంకేతాలు, ఆప్షన్ 3 రేడియో, ఆప్షన్ 4 చలనచిత్రం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 శబ్ద సంకేతాలు. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాధి వ్యాప్తి చెందే దశలను ప్రదర్శించుటకు వాడదగు ప్రత్యేక చార్ట్ ఏది? ఆప్షన్ 1 టేబుల్ చార్ట్, ఆప్షన్ 2 టైమ్ లైన్ చార్ట్, ఆప్షన్ 3 ఫ్లిప్ చార్ట్, ఆప్షన్ 4 ఫ్లో చార్ట్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఫ్లిప్ చార్ట్. నెక్స్ట్ క్వశ్చన్, అనుభవాల శంకు ప్రకారం క్రింది వానిలో ఉత్తమమైన బోధనా విధానం ఏది? ఆప్షన్ 1 చార్టుల ద్వారా బోధన, ఆప్షన్ 2 టీవీ ద్వారా బోధన, ఆప్షన్ 3 నమూనాల ద్వారా బోధన, ఆప్షన్ 4 నాటకీకరణ ద్వారా బోధన. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 నాటకీకరణ ద్వారా బోధన. ఒక ఉపాధ్యాయుడు పుష్పంలోని భాగాలు అను పాఠ్యాంశం బోధించుటలో విద్యార్థులకు తరగతి గదిలో పుష్పాలను ఇచ్చి బోధించాడు. అది క్రింది వాటిలో దేనికి సంబంధించినది? ఆప్షన్ 1 ప్రదర్శన, ఆప్షన్ 2 క్షేత్ర పర్యటన, ఆప్షన్ 3 ప్రత్యక్ష అనుభవం, ఆప్షన్ 4 కల్పిత అనుభవం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ప్రదర్శన. నెక్స్ట్ క్వశ్చన్, విత్తనాలు మొలకెత్తడం అనే పాఠ్యాంశ బోధనకు క్రింది వాటిలో ఉత్తమ విధానం. ఆప్షన్ 1 క్షేత్ర పర్యటన, ఆప్షన్ 2 టీవీ ద్వారా ప్రదర్శన, ఆప్షన్ 3 నమూనాల ద్వారా ప్రదర్శన, ఆప్షన్ 4 ఉపన్యాసం ఇచ్చుట. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 క్షేత్ర పర్యటన. నెక్స్ట్ క్వశ్చన్, అనుభవాల శంకు ఆధారంగా క్రింద అనుభవాలను మూర్తం నుంచి అమూర్తానికి అమర్చండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4
మూర్తం నుంచి అమూర్తానికి ఈ క్రింది అనుభవాలను అమర్చినట్లయితే మొదటగా వచ్చేది ప్రత్యక్ష ప్రాయోజిత అనుభవాలు, దీని తర్వాత ప్రాతినిధ్య అనుభవాలు, తర్వాత నాటకీకరణ, చలనచిత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో మూర్త భావనలు కలిగించనిది. ఆప్షన్ 1 ప్రదర్శన, ఆప్షన్ 2 రేడియో, ఆప్షన్ 3 నాటకీకరణ, ఆప్షన్ 4 క్షేత్ర పర్యటన. ఇందులో మనకు మూర్త భావన కలిగించనిది ఆప్షన్ 2 రేడియో. నెక్స్ట్ క్వశ్చన్, కప్ప జీవిత చరిత్రలో వివిధ దశలు చూపుటకు ఉపయోగపడునది. ఆప్షన్ 1 బులెటిన్ బోర్డ్, ఆప్షన్ 2 ప్లానెల్ బోర్డ్, ఆప్షన్ 3 చార్ట్, ఆప్షన్ 4 నల్ల బోర్డు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్లానెల్ బోర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, బోధనాభ్యసన ప్రక్రియలో జీవశాస్త్ర ఉపాధ్యాయుడు గరిష్ట స్థాయిలో వినియోగించాల్సిన పరిసరం ఏది. ఆప్షన్ 1 సామాజిక పరిసరం, ఆప్షన్ 2 ప్రకృతి పరిసరం, ఆప్షన్ 3 భౌతిక పరిసరం, ఆప్షన్ 4 సాంకేతిక పరిసరం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్రకృతి పరిసరం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఇన్పుట్ పరికరం కానిది ఏది. ఆప్షన్ 1 స్కానర్, ఆప్షన్ 2 మైక్రోఫోన్, ఆప్షన్ 3 స్పీకర్, ఆప్షన్ 4 ట్రాక్ బాల్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 స్పీకర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది అన్ని ఇతర యూనిట్లకు నియంత్రణ సంకేతాన్ని పంపే నరాల కేంద్రంగా పనిచేస్తుంది. ఆప్షన్ 1 కంట్రోల్ యూనిట్, ఆప్షన్ 2 సాఫ్ట్వేర్, ఆప్షన్ 3 ALU, ఆప్షన్ 4 మెమొరీ. ఆన్సర్ ఆప్షన్ 1 కంట్రోల్ యూనిట్. నెక్స్ట్ క్వశ్చన్, ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ మరియు రీడ్ ఓన్లీ మెమొరీ అనేవి క్రింది వాటికి ఉదాహరణలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్రాథమిక మెమొరీ మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో వెబ్ బ్రౌజర్ కానిది. ఆప్షన్ 1 ఫైర్ ఫ్యాక్స్, ఆప్షన్ 2 గూగుల్, ఆప్షన్ 3 గూగుల్ క్రోమ్, ఆప్షన్ 4 సఫారీ. ఆన్సర్ ఆప్షన్ 2 గూగుల్. నెక్స్ట్ క్వశ్చన్, URL అంటే URL యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అంటే యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ర్యామ్ అనేది ఇందులో ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మదర్ బోర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, LCD యొక్క యాక్రోనిమ్ ఏమిటి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఒక సిస్టమ్ సాఫ్ట్వేర్కు ఉదాహరణ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 MS ఆఫీస్. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల భవనంలో ఉపయోగించే నెట్వర్క్ ఏది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 LAN. నెక్స్ట్ క్వశ్చన్, 1 GB ఈక్వల్ టు 1 GB అనేది 1024 మెగాబైట్లకు సమానం. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ర్యామ్ గురించి క్రింది వాటిలో ఏది నిజం కాదు. ఆన్సర్ ఆప్షన్ 2 ర్యామ్ అనేది హార్డ్ డిస్క్ డ్రైవ్ వలె ఉంటుంది అనేది నిజం కాదు. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.